కీర్తన 1-8 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినెంత మేలు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీ కట్టడలను నేను గైకొందును. నన్ను బొత్తిగా విడనాడకుము. ప్రార్థన చేయండి వాక్యం కొరకు. సుందరవ తండ్రి, ప్రేమ గల ప్రభువా, జీవం గల తండ్రి, కనికరం గల ప్రభువా, మహోన్నతుల దేవ, సర్వశక్తి గల దేవా, నీకు ఉన్నాను ప్రభువా. దేవాదిగా నా తండ్రి, మమ్మల్ని ఎంతవరకు నైనా కాచి కాపాడే నా ప్రభువాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభువా, అయా నీ బిడ్డలుగా నాయన మేము నీ సన్నిధిలో కూర్చోటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు ఉన్నాడు దేవా. నా తండ్రి, నీ వాక్యాన్ని వినటానికి మేము సిద్ధపడి నా తండ్రి దేవ, మా హృదయాన్ని సిద్ధపరచు. మేము నాయన అటు ఇటు చూడగానే నీ వైపు చూడటానికి సహాయం తెచ్చు. అయా నీ సేవకు నా వాక్యం చెప్తుండగానైనా మీరే సహాయం చేయము దేవా. నీ బిడ్డ నీ సిలువు చోటును మరుగు తీసుకుని మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను దేవా. ఆత్మీయ విషయాలు మాతో మాట్లాడు, విశ్వాసములు మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆత్మీయంగా స్థిరపరచు దేవా. మమ్మల్ని నాయన నా తండ్రి కొరకైనా ప్రభావం నాయన నిత్య జీవం కొరకై మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తున్నాను. సహాయం తెచ్చి కరుణించుకుని ప్రార్థిస్తూ వింటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సహాయం తెచ్చమని ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే కాపుదలు దాయించమని ప్రార్థిస్తూ కనికరించుకుని నా ప్రభుని యేసుక్రీస్తుని బతి అడిగి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలన్నా. ఉన్నారన్నా, అట్లే ఉండన్నా. పెద్ద అధ్యాయం కీర్తన గ్రంథంలో మొత్తం 150 కీర్తనలో ఈ 119వ కీర్తన పెద్ద కీర్తన, పెద్ద అధ్యాయం. ఇది 176 వచనాలు ఉన్నాయి. ఎవరెస్ట్ శిఖరం అంత పెద్దదంటే ఇది. మొదటి కీర్తన, 19వ కీర్తన, ఈ 119వ కీర్తన మొత్తం వాక్యానికి సంబంధించినవి. ఈ 119వ కీర్తనలో మొత్తం 22 భాగాలు ఉన్నాయి. ప్రతి భాగంలో 8 వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆలెఫ్ అని మనం 1-8 వచనాలు చదువుకున్నాం. అట్లా బేత్ అని, గీమేల్ అని 8 వచనాలకు మధ్య అట్లా 22 భాగాలు ఉన్నాయి. ఎక్కువగా ఈ 119వ కీర్తన గురించి వాక్యము, కట్టడలు, ఆజ్ఞలు, న్యాయ విధులు, ధర్మశాస్త్రం అని చెప్పేసి ఈ పదాలు పదే పదే వస్తా ఉంటాయి 176 వచనాల్లో. ప్రతిదీ వాక్యానికి సంబంధించిందే, దేవుని మాటకు సంబంధించిందే. చాలా శ్రేష్టమైన కీర్తన ఇది. చదవండి దీనికి కొన్ని మాటలు. 119వ కీర్తన 97వ వచనం. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది. ధర్మశాస్త్రం అంటే ఇష్టం అంట. దినమెల్లా నేను దానిని ధ్యానించున్నాను. మొదటి కీర్తనలో మనకు తెలుసు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను. 147వ కీర్తన 47వ వచనం కూడా చదవండి. తెల్లవారక మునిపై మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. అక్కడేమో దినమెల్లా ధ్యానం చేశాడంట. ఇక్కడేమో తెల్లవారక మునిపే. యేసు ప్రభు గురించి ఉంది, ఆయన పెందల కడ లేచి అని, మార్క్స్ వార్త 1:35. ఈ కీర్తనాకారుడు కూడా తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. 164వ వచనం. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఫస్ట్ దేమో దినమెల్లా నీ ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిస్తున్నాను ఉంది 97వ వచనంలో. 147వ వచనంలో ప్రార్థన.
164వ వచనంలో స్తుతి, వాక్యము, ప్రార్థన, స్తుతి. తెల్లవారక మునిపే. 55వ వచనం కూడా చదవండి. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దినమెల్లానుంది, తెల్లవారక మునిపేనుంది, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. దేవుని నామాన్ని స్మరించినా గానీ ఆశీర్వాదమని సంఖ్యాకాండం 6వ అధ్యాయం చివరి వచనాల్లో ఉంది. యేసుక్రీస్తు నామాన్ని మనం స్మరించినా మనకి ఆశీర్వాదమే. రాత్రి వేళ, తెల్లవారక మునిపే, దినమెల్లా దేవుని మాటల మీద ఆశ. 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. రాత్రి జాములు కాక మునిపే తెరుచుకొందును. రాత్రి, తెల్లవారుకు మునిపే, దినమెల్ల అంటే రోజు ఇక దేవుని వాక్యం మీద ఆశ అన్నమాట. 62వ వచనం చదవండి. న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. తెల్లవారుజామునుంది, తర్వాత రాత్రి వేళ ఉంది, అర్ధరాత్రి వేళ ఉంది. వాక్యం మీద ఈ కీర్తనకారులకు ఉన్న శ్రద్ధ ఎంత గొప్పదో. ఈ వాక్యం మొత్తం 22 భాగాలు ఉన్నాయి. 22 వర్తమానాలుగా దీన్ని విభజించుకోవచ్చు. ఈ కీర్తనలో ఎక్కువగా మనకు కనిపించే మాటలు ధర్మశాస్త్రం, శాసనాలు, కట్టడలు, న్యాయ విధులు, ఆజ్ఞలు, వాక్యం. వాక్యాన్ని లేఖనం అని కూడా అంటారు, ఇంగ్లీష్ లో స్క్రిప్చర్ అంటారు. ఇక్కడ నేను రాసుకున్నాను, ద స్క్రిప్చర్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. వాక్యం అనేది డబ్బు కంటే గొప్పది. చూడండి ఆ మాటలో 119వ కీర్తన 14వ వచనం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు. శాసనం అంటే అక్కడ వాక్యమే. పర్యాయ పదాలు ఉన్నాయి ఇక్కడ. కట్టడలు, వాక్యాలు, ఆజ్ఞలు, న్యాయ విధులు, శాసనాలు. నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించు. దేవుని వాక్యం గాని మనకు దొరికితే సర్వ సంపదలు దొరికినట్లే. 72వ వచనం చదవండి. వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. చాలా శ్రేష్టమైన మాట ఇది. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. 127వ వచనం. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగానున్నది. బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకు ప్రియముగా ఉన్నవి. సర్వ సంపదలు దొరికినట్లు నీ మాటలు నాకు దొరికినాయి అన్నారు. వేల కొలది వెండి బంగారు నాణాల కంటే నీవు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అన్నాడు కీర్తనకారుడు. అదేవిధంగా బంగారు కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు ప్రేమగా ఉన్నాయి. వాక్యం అనేది ధనము కంటే గొప్పది. ద స్క్రిప్చర్ ఈజ్ మోర్ వాల్యుబుల్ దాన్ మనీ. మరొక మాట, ఈ స్క్రిప్చర్ అంటే లేఖనాలు, దేవుని మాటలు. అక్కడ మనీ డబ్బు కంటే గొప్పది. అదేవిధంగా హనీ తేనె కంటే కూడా గొప్పది. మనీ కంటే గొప్పది, హనీ కంటే గొప్పది. చూడండి 119, 103వ వచనం. 103. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగానున్నవి. తేనె కంటే తీపిగానున్నవి. నీ వాక్యములు నా జిహ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. ఈ కీర్తన యొక్క ఉపోద్ఘాతం అన్నమాట. ప్రాముఖ్యమైన మాటలు. ఎవరెస్ట్ శిఖరం అంత పెద్దది. 119వ కీర్తన. 176 వచనాలు ఉన్నాయి. కీర్తనాకారుడు రాత్రి జాముల దేవుడి నామాన్ని స్మరించుకున్నాడు. తెల్లవారకు మునిపి మొరపెట్టాడు. దినమల్లా ధ్యానించాడు. దినమునకు 7 సార్లు స్తుతించాడు. ఇట్టి భక్తిని మనం కలిగి ఉండాలి. మొదటి వచనం చదవండి. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవారు ధన్యులు. 2వ వచనం. ఆయన శాసనములను గైకొనొచ్చు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ధన్యులు అనే మాటకు అర్థం
దీవింపబడిన వారు, ఆశీర్వదింపబడిన వారు భాగ్యవంతులు. ఇంగ్లీష్ లో అయితే బ్లెస్డ్ పీపుల్ అని ఉంటుంది. ఆశీర్వదించబడిన వారు ధన్యులు అంటే. మొదటి వచ్చిన చదువమ్మా. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నరకను గురించి మొట్టమొదటి వచనం చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడుము, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. ఎవరెవరు ధన్యులంట? 1 చదివేవాడు, 2 వినేవాడు, 3 గైకొనేవారు. చదవటం వింటాం అందరు చేస్తారు, కానీ గైకొనటం ముఖ్యం, ప్రాముఖ్యం అన్నమాట. 119వ కీర్తన మొదటి వచనంలో నీ యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి అంటే గైకొని పాటించి. చదువుతాం వింటాం చెప్తాం గాని పాటించే వాళ్ళు తక్కువ. యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. నడక చూడండి. 101వ కీర్తన 2వ వచనం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చెదవు. 6వ వచనం చదవమ్మా. 2వ వచనం చదవమ్మా. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. 6వ వచనం. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను, నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులగుదురు. మనం అక్కడ 119వ కీర్తన ఏమనుందంటే నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అని ఉంది. దావీదు ఏమంటున్నాడంటే నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటా, నేను నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను. అదేవిధంగా నిర్దోష మార్గమును నడుచువారు నాకు పరిచారకులకుదురు. దావీదు నిర్దోష మార్గమును నడిచాడు. 101వ కీర్తన మనం చదువుకున్నాం. అదేవిధంగా ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. చదవమ్మా. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయిన గనుక అతడు లేకపోయాను. హనోకు దేవునితో నడిచాడు. దేవునితో నడవాలంటే నిర్దోషంగా ఉంటేనే నడవగలుగుతాం. 300 ఏండ్లు 60 సంవత్సరాలప్పుడు దేవుని నమ్ముకున్నాడు. 300 ఏండ్లు దేవునితో నడిచాడు. దేవునితో నడవటం అంటే దేవునితో సహవాసం చేయటం, ఆయన అడుగుజాడలో నడవటం. ఆయన మనకు మాదిరి ఉంచిపోయాడని పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంది. ఆయన అడుగుజాడలో మనం నడవాలి, ఆయనతో సహవాసం చేయాల. నడక ప్రవర్తనకు సాదృశ్యం. ఆయన ఏలాగు నడిచినో మనము అలాగు నడుచుకున్న బద్దులమై ఉన్నామని యోహాను రాసిన పత్రికలో ఉంది. హనోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు. అదేవిధంగా దావీదు నిర్దోష మార్గం నడిచాడు. చదవండి దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 21వ వచనం. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. 23 కూడా. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞేయగా వండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. ఈ 22, 23 వచనాలు నీకు నాకు చాలా ఉపయోగకరమైన మాటలున్నాయి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని, సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించాను. నిర్దోషిగా, ఇతని యందు ఏ దోషమును కనపడలేదంటాడు పిలాతు భార్య కూడా. ఒక నిర్దోషికి సిలువ వేశారు ఈ లోకంలో జనులు. దానియేలు కూడా నిర్దోషే, సింహాల బోన్లు వేశారు. అయినా దేవుడు కాపాడాడు. ఇక్కడ మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే 23వ వచనం చివరిలో అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున
అతనికి ఏ హానియు కలుగలేదు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. మన భక్తే మనకు కాపుదల. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదానుంది. మొట్టమొదటి మాట, నిర్దోషముగా నడుచుకోవాలి. మనం నిర్దోష మార్గాన్ని నడుచుకోవాలి. లోకాసు వార్త 1వ అధ్యాయం 6వ వచనం. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. బాప్తిసమిచ్చి యోహాను యొక్క తల్లిదండ్రులు జకరియా ఎలిజబెతుల గురించి ఎంత చక్కగా దేవుడు సాక్ష్యం ఇచ్చాడో. ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు. నడక ప్రవర్తనకు సాదృశ్యం. హనోకు దేవునితో నడిచాడు, నోవాహు దేవునితో నడిచాడు, దావీదు నిర్దోష మార్గాన్ని నడిచాడు. రాజా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడిన సింహం నాకు ఏ హాని చేయలేదన్నాడు. దానియేలు నిర్దోషే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిర్దోషి. అయితే ఆనాడు యూదులు, రోమీలు, రోమా అధికారులు, సైనికులు నిర్దోషి అయిన యేసు ప్రభుకి సిలువ వేశారు, అన్యాయంగా శిక్ష విధించారు. మొట్టమొదటి మాట, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకున్న వారు ధన్యులు. మనం కూడా హనోకు నడిచినట్టు, నోవాహు నడిచినట్టు, దావీదు నడిచినట్టు, దానియేలు నడిచినట్టు నడవాలి. మొట్టమొదటి మాట నడక. రెండవ మాట చూడండి, 119వ కీర్తన 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. ఆయన వాక్యాన్ని గైకొంట. వెదకుట అంటే ప్రార్థన చేయుట. అక్కడే 22వ వచనం చదవండి, 119, 22. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను, నా మీదికి రాకుండా నిన్నను తిరస్కారమును తొలగింపు. మనం ఈ కీర్తనలు ఎక్కువగా నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నాను, నీ ఆజ్ఞలు అనుసరిస్తున్నాను, నీ వాక్యాన్ని గైకొన్నాను, నీ శాసనాన్ని గైకొన్న మాట పదే పదే ఉండిద్ది. మనం చదువుకోవటం కాదు, వినటం కాదు, చెప్పటం కాదు, గాని అనుసరించడం ద్వారా ఆశీర్వాదం కలిగిద్ది. రెండవ మాట, ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. పైన వచనంలో అనుసరించనుంది, ఇక్కడ 2వ వచనంలో గైకొనుచనుంది. యేసు ప్రభు ఒక చక్కని మాట అన్నాడు చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన వారు మరి ధన్యులని చెప్పాను. 27 కూడా చదువమ్మా, 27, 28 మళ్ళీ చదువు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహములోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి, నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొన వారు మరి ధన్యులని చెప్పాను. మరియమ్మ తల్లి గురించి చెప్పింది ఒక తల్లి, అయ్యా నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పాడు. వాక్యాన్ని గైకొనటం అన్నిటికంటే ఉత్తమమైంది. మనం ఆలోచించుకున్నాం, వాక్యాలు చదువుతున్నాం, వాక్యాలు వింటున్నాం, వాక్యాలు చెప్తున్నాం, ఎంతమంది పాటిస్తున్నాం, అనుసరిస్తున్నాం, ఒకసారి ప్రశ్నించుకుందాం. 2వ వచనం మళ్ళీ చదవమ్మా. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. పూర్ణ హృదయముతో ఆయనను వెదకువారు ధన్యులు. వెదకుట ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 29వ వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదికిన ఎడల నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. మనకు తెలిసిన మాట, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఇక్కడ వెదకుట అంటే ప్రార్థన చేయుట. ప్రార్థన చేస్తే ప్రభు మనకు దొరుకుతాడు, ప్రార్థనకు జవాబిస్తాడు. 6వ అధ్యాయం 5వ వచనం కూడా చదవండి. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను. పూర్ణ హృదయంతో వెతకాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాల. ఒక అద్భుతమైన మాటను చూడండి, 34వ కీర్తన 4వ వచనం.
నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ వెదకుట ప్లేస్ లో విచారణ ఉంది. విచారణ అన్నా, వెదకుటన్నా, ప్రార్థన చేయటన్నా ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వెదకుట అంటే ప్రార్థించుట. మొట్టమొదటిది ప్రవర్తన, నడక. రెండవది ప్రార్థన. బైబిల్లో చాలా మాటలు పూర్ణ హృదయంతో ప్రార్థన చేయాల, ఆయన వాక్యాన్ని గైకొనాల. దావీదు అనేక సార్లు వెదకుట అనే పదం దావీదు తన జీవితంలో వాడాడు. 105వ కీర్తన 3వ వచనం. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురుగాక. తర్వాత వచ్చిన చదవమ్మా. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. గుర్తు పెట్టుకుందాం ఒక అద్భుతమైన మాట. యెహోవాను వెదకువారు అంటే ప్రార్థించేవారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకాలి, ఆయన బలమును వెదకాలి, ఆయన సన్నిధిని నిత్యం వెదకాలి. మనం అడుగుడి మీకు ఇయ్యబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. మొట్టమొదటి వచనంలో నడక, రెండవ వచనంలో ప్రార్థన. ఇస్సాకు రెబ్కా కొరకు ప్రార్థన చేశాడు, అబ్రహాం అబీమెలెకు కుటుంబం కొరకు ప్రార్థన చేశాడు. అదే విధంగా బైబిల్లో గొప్ప గొప్ప దేవుని బిడ్డలందరూ ప్రార్థనలో గడిపారు. మనం కూడా దేవుని వెతకడం నేర్చుకోవాలి, ఆయన బలాన్ని వెతకడం నేర్చుకోవాలి, ఆయన సన్నిధి నిత్యం వెతకాలి. మనం ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. మనం నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను నిన్ను విడిచిపెట్టనన్నాడు యాకోబు. హన్నా బిడ్డల కొరకు ప్రార్థన చేసింది. అదే విధంగా హిజ్కియా ఆరోగ్యం ప్రార్థన చేశాడు, ఆయుష్ కొరకు. దేవుడు ఆరోగ్యాన్ని, ఆయుష్నిచ్చాడు. వెతుకుదాం దేవుణ్ణి. మొదటి వచనం నడక, రెండవ వచనం ప్రార్థన. మూడవ చూడండి, 119వ కీర్తన 3వ వచనం. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. మూడోది ఏంటి? మార్గం. యోహాను సువార్త 14:6 చూడకుండా చెప్పొచ్చు. ఏంటది? నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరడు. చదువుతారన్నమాట. తండ్రి వద్దకు రాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఈయన ఎలాంటి మార్గమో చూడండి. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 2వ వచనం. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. 3. నా ప్రాణమునకు ఆయన సేద తెచ్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. ఆయన మార్గాలు ఎలాంటి మార్గాలంటే నీతి మార్గాలు. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఏ మార్గం అంటే ఇది? జీవ మార్గం. ఒకటి నీతి మార్గం, రెండవది జీవ మార్గం, పరలోక మార్గం. యేసు నిచ్చెన పరలోకానికి, ఆయన ద్వారానే పరలోకానికి వెళ్తారు. నీతి మార్గం అంటే పాపం లేని మార్గం. అది ఇర్మియా గ్రంథం 6:16 చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా నాకు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచిచుండుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకోనమని చెప్పుచున్నారు. ఏ మార్గం అంటే ఇది? మేలు కలుగు మార్గం, యేసు మార్గం. యేసయ్య మార్గం నడిస్తే మనం నీతిగా ఉంటాం. యేసయ్య మార్గం జీవ మార్గం, పరలోక మార్గం, మేలు కలిగే మార్గం, పరిశుద్ధ మార్గం, నెమ్మదినిచ్చే మార్గం. అది హోషియా గ్రంథం 14వ అధ్యాయము 9వ వచనం. 14:9.
జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయవారి దారికి అది అడ్డము గనుక వారు తొట్రిల్లుదురు. యెహోవా మార్గములు ఎలాంటి అంట? చక్కని అక్కడ ఉంది చక్కనివి. ఎంత గొప్ప మాట చూడండి. చక్కని మార్గాలు యెహోవా మార్గాలు, నీతిగల మార్గాలు, పరిశుద్ధ మార్గాలు, నెమ్మదినిచ్చే మార్గాలు, పరలోక మార్గాలు, జీవ మార్గం, యేసు మార్గం. త్రోవ పక్కనున్న స్థలంలాగా ఉండకూడదు, మనం త్రోవలో ఉండాలి. యేసయ్య మార్గంలో, నీతిగల మార్గాలు నడవాలి మనం. ఇప్పుడు 1 నడక, 2 ప్రార్థన, 3 మార్గం, 4 చూడండి 119 కీర్తన 4వ వచనం. నీ ఆజ్ఞను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. 4వ మాట ఏంటి? ఆజ్ఞలు. ఎలా కనుక్కోవాలంట? జాగ్రత్తగా గైకొనాలి, జాగ్రత్తగా. చదవండి ద్వితీయోపదేశకాండం 11:22. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలోనూ నడుచుచు ఆయన హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఆజ్ఞలన్నిటినీ ఎలా నడుచుకోవాలంట? జాగ్రత్తగా, హ్యాండిల్ విత్ కేర్. చాలా జాగ్రత్తగా నడుచుకోవాలా. చదవండి సామెతల గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లనెను, నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుననిమ్ము, నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నీవు బ్రతుకుదు. ఆజ్ఞలు గైకొంటే ఏమవుతామంట? బ్రతుకుతాం. ఆజ్ఞల గురించి మీకు తెలుసు. ఇంతకీ చూడండి యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందునని చెప్పెను. 15వ వచనం కూడా చదవమ్మా. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. ఆజ్ఞలు జాగ్రత్తగా నడుచుకోవాలంట. అదేవిధంగా ఆజ్ఞలు ఎవడైతే గైకొంటాడో వాడు యేసు ప్రభుని ప్రేమించిన వాడంట. మరొక మాట చూడండి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరువకయుండునట్టును, అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండునట్టును నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి. నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకోనము. ఆజ్ఞలు జాగ్రత్తగా పాటించాలా, మనసు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఎందుకే ఆజ్ఞలు ఏంటి? 10 ఆజ్ఞలు కాదు. పాత నిబంధనలో 10 ఆజ్ఞలు, కొత్త నిబంధనలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి. చూడండి మార్కు సువార్త 12వ అధ్యాయం. మార్కు సువార్త 12వ అధ్యాయం 28వ వచనం. శాస్త్రులను ఇప్పుడు వచ్చి వారు తర్కించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమిచ్చినని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనదేదని ఆయన అడిగెను. అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నీవు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమింపవలనన్నది 2వ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదియూ లేదని అతనితో చెప్పాను. ఒకటి ప్రధానమైన ఆజ్ఞ అంట, రెండవది ముఖ్యమైన ఆజ్ఞ అంట. ఏమా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి? పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువుని ప్రేమింపాల. ప్రథమ స్థానం దేవుడికి ఇవ్వాలి. కుదిరినప్పుడు దేవుడు కాదు. ఆదివారం దేవుని ప్రార్థనకు వచ్చేటప్పుడు ఆరాధన చేసే టయానికి రాకూడదు మందిరాలకి. ఆదివారం నేను మందిరానికి వెళ్ళాలి అంటే పాటల ప్రార్థన, ప్రారంభ ప్రార్థనకి వెళ్ళి కూర్చోవాలి మనం. దేవుని సన్నిధికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవునికి ప్రథమ స్థానం. ప్రేమించేవాడు ఏం చేస్తాడంటే
దేవునికి ప్రాముఖ్యతనిస్తాడు. అన్నిట్లో ప్రాముఖ్యతనివ్వాలి దేవునికి. తర్వాత ఆజ్ఞ ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలా. చదువుకోవటం వెంటనే తప్ప పాటిస్తున్నామా లేదని ఆలోచించాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటి. ఇది కూడా ఏంటి? తల్లిదండ్రులు సన్మానించటం. తల్లిదండ్రులు చూడకుండా నువ్వు ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, స్తుతి కీర్తనలు పాడినా, కానుకలు వేసినా, మందిరం పని చేసినా ఉపయోగం లేదు. ఆజ్ఞలు పాటించాలి. మనం తల్లిదండ్రులు సన్మానించాలా, పూజించాలా, వాళ్ళకి ప్రత్యుపకారం చేయాలా, వాళ్ళకి భయపడాలి. దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇంకా చాలా ఉన్నాయి ఆజ్ఞలు. ఒకటి, దేవుణ్ణి ప్రేమించాలి, ప్రథమ స్థానం దేవునికి ఇవ్వాలి. 2, పొరుగువారిని ప్రేమించాలి. 3, తల్లిదండ్రులు సన్మానించాలి. 4, మారు మనసు పొందాలి. 5, బాప్తీసం తీసుకోవాలి. 6, కానుకను సమర్పించాలి. ఇవన్నీ ఆజ్ఞలే, కొత్త నిబంధన ఆజ్ఞలు. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలని నేను మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను అన్నాడు. మొట్టమొదటి మాట 119వ కీర్తనలో మన నడక హనోకు నడిచినట్టు దేవునితో నడవాలి మనం. 2, వెదకుట, ప్రార్థన. 3, ఆయన మార్గాలు. 4, ఆయన ఆజ్ఞలు పాటించాలి మనం. 5 చూడండి, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 5వ వచనం. ఆహా, నీ కట్టడలను గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. ఆహా, నీ కట్టడలను గైకొనున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినంత మేలు. మనం దేవుని ఆజ్ఞలు గైకొనాలి. దేవుని వాక్యాన్ని గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరంగా ఉండిన ఎంత మేలు అన్నాడు. ప్రవర్తన స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలి? 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం. అంతటా వారు ఉదయముననే లేచి తెక్కువ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. దేవుని నమ్ముకుంటే స్థిరపరచబడతాం. ఆయన దైవజనుల మాటలు వింటే స్థిరపరచబడతాం. మన ప్రవర్తన స్థిరంగా ఉండిద్ది. ఆదికాండము 49వ అధ్యాయము 1వ వచనం. యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లనెను, మీరు కూడి రండి, అంత్యదినములలో మీకు సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాను. చదవమ్మా, 4వ వచనం దాకా చదువు. యాకోబు కుమారులారా, కూడి వచ్చి ఆలకించుడి. మీ తండ్రి అయిన ఇశ్రాయేలు మాట వినుడి. రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి. యాకోబు తన పెద్ద కుమారుడు గురించి చెప్తున్నాడు. నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయము, బలాతిశయము. నేను చదువుతాను చూడండి, 4వ వచనం మొదటి లైన్ వరకు. నేళ్ల వలె చంచలుడవై నీవు అతిశయము పొందవు. రూబేను నేల వలె చంచలుడంట. నిలకడ ఉండదు, స్థిరత్వం ఉండదు. ఒక ఆదివారం ప్రార్థనకు వస్తే మరొక ఆదివారం ప్రార్థనకు రాం. ఒక రోజు బైబిల్ చదివితే మరో రోజు బైబిల్ చదవం. ఒక రోజు ప్రార్థన చేస్తే మరో రోజు ప్రార్థన చేయం. ఒక రోజు ప్రభుని స్తుతిస్తే మరో రోజు స్తుతించు. నిలకడ ఉండదు. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి, నా మాట వినుము. వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు. ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. బోయేజు రూతుతో చెప్తున్నాడు. బోయేజు మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యం. బోయేజు పొలం సంఘానికి సాదృశ్యం. రూతు రక్షణ పొందిన విశ్వాసులైన నీకు నాకు సాదృశ్యం. సంఘంలో నిలకడగా ఉండమని చెప్తున్నాడు. 23వ వచనం చదవండి. 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగియు వరకు ఆమె ఏరుకొనుచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా నుండి తన అత్త ఇంట నివసించెను. నిలకడగా ఉండని బోయేజు చెప్తే ఎలా ఉందంట? నిలకడగా ఉంది.
మన ప్రవర్తన కూడా స్థిరత్వంగా ఉండాలి. విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలి. మనం ప్రవర్తన విషయంలో స్థిరంగా ఉండాలి. చదవండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. అద్భుతమైన మాట ఇది. 1 కొరింథీ 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. ఈ ఒక్క వచనం చాలా గొప్ప వచనం ఇది. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులు ఉండుడి. దేవుని మందిరం అన్నా, వాక్యం అన్నా, సువార్త అన్నా, పరిచర్య అన్నా ఎప్పటికీ ఆసక్తి ఉండాలా మనకి. ఆ వాక్యాన్ని చదివాం మనం, విన్నాం మనం, దాన్ని పాటిద్దాం మనం. ఆహా, నీ కట్టడలు గైకొనినట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండినా ఎంత మేలన్నాడు దావీదు. హగ్గయి గ్రంథం తీయద్దు గాని 1:5-6 వచనాలు, 1వ అధ్యాయం. మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. 1 నడక, 2వది ప్రార్థన, 3వది మార్గం, 4వది ఆజ్ఞలు, 5వది ప్రవర్తన. ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలా, నిలకడగా ఉండాలా. చదవండి, 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగనేరదు. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. లక్ష్యము అంటే శ్రద్ధ, కాన్సంట్రేషన్. 28 ద్వితీయోపదేశకాండం 1వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే నెడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. శ్రద్ధ అన్నా లక్ష్యం అన్నా 2 పర్యాయ పదాలు అవి. దేవుని మీద శ్రద్ధ ఉండాలి, దేవుని వాక్యం మీద శ్రద్ధ ఉండాలి, లక్ష్యం ఉంచాలా. చదవండి ఒక మాట, అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి నేను లోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమిత్రాకేకును మరునాడు నేయపోలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చి తిని మాసిదోనియా దేశంలో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయం తెరచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం ఉంచెను. పౌలు చెప్పిన మాటల యందు ఏముంచిందంట? లక్ష్యం ఉంచింది. వాక్యం వినేటప్పుడు శ్రద్ధగా వినాలి మనం. అక్కడ ఏం కలిగింది? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందారు. దేవుని మాటలు, మొదట దేవుని మాట, దైవజన మాటలు విన్నారు. లక్ష్యం ఉంచింది లూదియా. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద లక్ష్యం ఉంచాలి. వాక్యం మీద లక్ష్యం ఉంచాలి. లక్ష్యం అంటే శ్రద్ధ. దేవుని మీద, దేవుని వాక్యం మీద మనం శ్రద్ధ ఉంచితే దీవించబడతాం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 23, 24, 25 వచనాలు.
అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. మనం దేవుని మీద లక్ష్యం ఉంచితే దేవుడు మన మీద లక్ష్యం ఉంచుతాడు, శ్రద్ధ నిలుపుతాడు. దేవుడు నిత్యముగా నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. నీ స్థితి మొదట కొద్దిగా ఉండి నువ్వు తుదకు మహాభివృద్ధి పొందదవనుంది. యోబు గ్రంథం 8వ అధ్యాయం 5-7 దాకా. దేవుడు ఇశ్రాయేలు యందు లక్ష్యం ఉంచాడంట. నీ మీద నా మీద లక్ష్యం ఉంచేవాడు ఆయన. మనం యేసు మీద లక్ష్యం ఉంచాలి. దైవజనుడు చెప్పే వాక్యం మీద లక్ష్యం ఉంచాలా, శ్రద్ధ ఉంచాలా. అప్పుడు మనకు దేవుని కలిగిద్ది. లూదియా ఫిలిప్పి సంఘం ఏర్పాటుకు కారణమైంది. దైవజనుడైన పౌలు గారు చెప్పే వాక్యం మీద లక్ష్యం ఉంచింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. గొప్ప కార్యం జరిగింది అక్కడ. ఎన్ని మాటలు చెప్పేప్పటికీ 6. 1 నడక, 2 ప్రార్థన, 3 మార్గం, 4 ఆజ్ఞలు, 5 ప్రవర్తన, 6 లక్ష్యం, 7 చూడండి 119:7. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. చాలమ్మా. నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. నీతిగల నీ న్యాయ విధులను నేర్చుకొనున్నట్లు నేర్చుకోవాలి మనం. చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకు. ఏమి నేర్చుకోవాలి మనం? సాత్వికాన్ని, దీనత్వాన్ని నేర్చుకోవాలి, తగ్గించుకోవాలి మనం. లూకాసు వార్త 11:1. ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన అడిగాను. ఏమి నేర్చుకోవాలి మనం? ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. 1 సాత్వికాన్ని, 2 దీనత్వాన్ని, 3 ప్రార్థన నేర్చుకోవాలా. మరొక మాట దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గురించి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి. ఏం నేర్చుకోవాలా? 4వది ప్రేమించడం నేర్చుకోవాలి సహోదరుల్ని. మనం ఊరక బైబిల్ చదవటం, చెప్పటం, వింటం కాదు గాని అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రేమ. సహోదరుని ప్రేమించాలి మనం. చూడండి, 1 సాత్వికం నేర్చుకోవాలి, 2 దీనత్వాన్ని నేర్చుకోవాలి, 3 ప్రార్థన నేర్చుకోవాలి, 4 ప్రేమించడం నేర్చుకోవాలి. 5 చూడండి, ద్వితీయోపదేశ కాండం 4:10. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చుము, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీయూ నాకు భయపడ నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినమును గూర్చి వారికి తెలుపుము. దేవునికి భయపడటం తల్లిదండ్రులు నేర్చుకోవాలి, బిడ్డలకు నేర్పాలి. యోసేపు ఆదికాండం 42:18 నేను దేవునికి భయపడేవాడని అన్నాడు. ఇట్టి భయం మనం అందరం కలిగి ఉండాలా, మన బిడ్డలకు నేర్పాలి. నీతి గల నీ న్యాయ విధులు నేర్చుకున్నట్లు 119వ కీర్తన 7వ వచనం చదవము మళ్ళీ. నీతిగల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు 103వ కీర్తన తీయొద్దు గాని, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకోవాలా. 1 దశలోనిక 5:17 ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తమందు. లోకా 17 చదవండి. లోకాసు వార్త 17వ అధ్యాయం
15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడను, వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 90 ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే దేవుణ్ణి మహిమపరచటమే. 10 మందికి దేవుడు మేలు చేస్తే ఒక్కడే గుర్తుపెట్టుకున్నాడు. 9 మంది ఆయన చేసిన మేలు మర్చిపోయారు. కృతజ్ఞత లేదు. కృతజ్ఞత కలిగి ఉందాం. దేవుడు చేసిన మేలు తలంచుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. చివరి మాట చదవండి. 1 నడక, 2 ప్రార్థన, 3 మార్గం, 4 ఆజ్ఞలు, 5 ప్రవర్తన స్థిరత్వం, 6 లక్ష్యం, 7 స్తుతి, 8 చదవండి ముగిద్దాం. 119 కీర్తన 8వ వచనం. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. నీ కట్టడలను నేను గైకొందును, నన్ను బొత్తిగా విడనాడకుము. 71వ కీర్తన 71వ కీర్తన 9వ వచనం. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. 27వ కీర్తన 10వ వచనం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. తల్లిదండ్రులు విడిచిపెట్టినా గానీ ఆయన మాత్రం ఏం చేయడంట? విడిచిపెట్టడం మనల్ని. ఆ మాటలు గుర్తుపెట్టి 94వ కీర్తన 14వ వచనం. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాదు. హెబ్రీ 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనను అని ఆయనయే చెప్పాను కదా. ఆ మాట గుర్తుపెట్టుకుందాం అందరం. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. హత్తుకుంటాడు తన బిడ్డలను ఆయన. సమూయేలు 1 గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనం. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకొనుటకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. అద్భుతమైన మాటలు ఇవన్నీ. యెహోవా మిమ్మును తనకు జనముగా చేసుకున్నట్టుకు ఇష్టము కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనులను ఆయన విడనాడడు. 24వ వచనం కూడా చదవమ్మా, ఎంత బాగుండిద్దో. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. 24 కూడా అండర్లైన్ చేసుకుని చదువుకోండి. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తే తలంచుకోండి, భయభక్తులు కలిగి ఉండండి, పూర్ణ హృదయాన్ని సేవించండి. దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. చివరి మాట హత్తుకొనుట. ఎన్ని మాటలు చెప్పా? 8. ఇలాంటి 22 వర్తమానాలు ఉన్నాయి 119వ కీర్తనలో. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, మీకు పరిశుద్ధానికి స్తోత్రం నాయన. మహోన్నతుడా, జమ్ము కలిగిందేవా, జీవాధిపతినికి స్తోత్రం, శక్తివంతుడానికి స్తోత్రం నాయన. మీ రాత్రి కాల సమయంలో నాయన ఇది గన్న ద్వారా మీరు ఇచ్చిన మాటలు కొరకై స్తోత్రాలు, అమూల్యమైన మాటలు నాయన తండ్రి. నాయన అయ్యా నాయన తండ్రి నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన 119వ కీర్తన యెహోవా ధర్మశాస్త్రం అనుసరించేవారు నాయన నిర్దోషంగా నడుచుకునే వారు ధన్యులని సెలవిస్తున్నావు తండ్రి. దావీదు నాయన నీ సన్నిధిలో నాయన ధ్యానించేవాడుగా నాయన అయ్యా తెల్లవారకు మనపై మొరపెట్టేవాడుగా నాయన స్తుతించేవాడుగా దినానికి నాయన 7 మారులు నాయన అయ్యా నీ సన్నిధిలో నాయన తండ్రి. నాయన మేము దావీదుని గురించి ఎన్నో విషయాలు మేము నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు దేవా. నీ సన్నిధిలో నాయన దానిలైతే నిర్దోషంగా నడుచుకున్నట్టుగా నాయన అయ్యా ఇదిగో నాయన జకరల జీవితంలో నిరపరాధులుగా నాయన అయ్యా ఇదిగో నాయన తండ్రి నీకు స్తోత్రం. నీ సన్నిధిలో నాయన అయ్యా ఎవరు నాయన తండ్రి అయ్యా ఇదిగో నాయన నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో యాజకత్వం చేసే విషయంలో నమ్మకత్వం కలిగిన వారు నాయన అయ్యా ఇదిగో నాయన సకల మర్యాద చొప్పున వారు నాయన
అయ్యా ఇదిగో నాయన తండ్రి నీ సన్నిధిలో నాయన నీ కొరకు నమ్మకంగా జీవించినట్లు చూస్తున్నాం ప్రభావ. మీకు నీ సన్నిధిలో ఏ రీతిగా నడుచుకోవాలను దేవుని వాక్యం ద్వారా దేవునికి స్తోత్రం. మా పెద్దలు నాయన అయ్యా నీ సన్నిధిలో నీ భక్తులైన వారు నాయన నడుచుకున్నా నాయన నీ వాక్యం పట్ల మేము నీ సన్నిధిలో నాయన నడుచుకోవటానికి నాయన హానోకు నీ సన్నిధిలో నాయన అయ్యా దేవునితో నడిచినట్లుగా చూస్తున్నాం ప్రభావ. మీకు వందనాలు దేవునికి స్తోత్రం. దేవాని సన్నిధిలో నేను యెహోవాని వేదకుడు ఆయన సన్నిధిని వేదకుడు అంటున్నాను. నీ సన్నిధిలో ప్రార్థించే విషయంలో అయ్యా నీ సన్నిధిలో నిత్యము వెదికే దానికి తగిన కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ. మీకు వందనాలు అయ్యా నీకు స్తోత్రాలు నాయన. నీ మార్గములో నాయన అయ్యా నిర్దోషమైన మార్గములు అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు దేవా. ఇదిగో నాయన నీకు స్తోత్రం. మేలు కలుగు మార్గం మీద అంటున్నావు తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా నీ మార్గములు చక్కనివని విషయాల గ్రంథంలో సెలవిస్తున్నావు తండ్రి దేవా. ఇదిగో నాయన నీకు స్తోత్రాలు. నీ ఆజ్ఞలు గైకొనే విషయంలో తండ్రి దేవా. ఇదిగో నాయన నాయన తండ్రి నాయన అయ్యా నిన్ను గురించి నాయన అయ్యా ఇదిగో యేసు ప్రభు నీ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు నాయన నీ వాక్యం వినేవారు ధన్యులు అయ్యా. ఆయా గైకొనేవారు ధన్యులను సెలవిస్తున్నావు తండ్రి. నీ వాక్యాన్ని చదివారు వినేవారు నాయన కంటి నాయన గైకొనేవారు ధన్యులను సెలవిస్తున్నావు తండ్రి. మీకు వందనాలు దేవా. ఇదిగో నాయన నీకు స్తోత్రాలు స్తోత్రం నాయన అయ్యా. ఇదిగో నాయన నీకు స్తోత్రం. కృప చూపమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా. స్థిరమైన నాయన తండ్రి నాయన నీకు స్తోత్రం నాయన. నీ మనస్సు మీద దాయిచ్చండి దానికి స్తోత్రం నాయన దేవా. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాల నీ సన్నిధిలో లక్ష్యం ఉంచడానికి నాయన అయ్యా. నీ సన్నిధిలో నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన. హృదయ అయితే నేను చేర్చుకుంటుంది నాయన అయ్యా. ఇదిగో నాయన అపొస్తలుడైన పౌలు వర్తమానం చెప్పేటప్పుడు నాయన తన హృదయం తెరవబడి నాయన అయ్యా నీ సన్నిధిలో నాయన తండ్రి నీకు స్తోత్రం నాయన అయ్యా నాయన నేను విశ్వాసం కలది నుంచి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది ప్రభా. నీకు స్తోత్రాలు. తన ఇంటి వారందరూ బాప్తిసం తీసుకున్నట్లుగా నాయన అయ్యా. ఇదిగో నాయన నీకు స్తోత్రాలు స్తోత్రం. నేను స్తుతించే వారంగా నాయన స్థిరమైన మనస్సు కలిగిన వారంగా తండ్రి హత్తుకునే వారంగా నాయన మేము ఉంటానికి తగిన కృప అనుగ్రహించండి నాయన అయ్యా. నీ సందులో నాయన తండ్రి నాయన నీకు స్తోత్రం బిడ్డలుగా మార్చబట్టడానికి తగిన కృప అనుగ్రహించండి నాయన. నేను 119వ కీర్తనలో నాయన ఎన్నో సత్యాన్ని నాయన మేము తెలుసుకోవడానికి తగిన కృప అనుగ్రహించండి తండ్రి. మీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మేము నాయన అయ్యా నీ సందులో తగిన మర్మాలు మేము తెలుసుకోవడానికి తగిన కృప అనుగ్రహించమని రాత్రి కాలపు దేవుళ్ళు తినమని పరిశుద్ధ ఆత్మ నీకు వందనాలు చెల్లించుకుంటున్నాయన అయ్యా. ఎంతమంది నీ వర్తమానం వింటున్నట్టు బిడ్డలందరూ కొరకై స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం పట్ల మాకు శ్రద్ధ దయచండి నాయన. నీ వాక్యం పట్ల మాకు నాయన ఇంకా ఆసక్తి మీరు మాకు అనుగ్రహించండి తండ్రి దేవా. ఇదిగో తండ్రి నీకు స్తోత్రాలు. మీరే కృప చూపమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును మన కుటుంబాలకును సార్వత్రిక సంఘములలో సకల పరిశుద్ధులకును తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. వందనాలు.